నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు ఒక 20 రోజుల్లో మరి పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి బీజేపీకి కొండా విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసం జ్ఞానేశ్వర్ నిలబడ్డారు. ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీరు అసలు? కేసీఆర్ గెలుస్తారు అనుకుంటున్నాం సార్. ఎందుకు అట్లా? కేసీఆర్ మంచి పనులు చేసిండు కాబట్టి అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమో చూస్తేనేమో 6 పథకాలు అంటారు. ఆ ఇంటి ఇప్పుడు గరీబులకి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తాము, మరి బస్సులో ఉచిత ప్రయాణం అంటారు. మరి రైతులకేమో రైతు బంధు గట్టిగా ఇస్తాము, బోనస్ ఇస్తామంటారు. మరి అట్లాంటి కాంగ్రెస్ కాకుండా బీజేపీ మరి బీఆర్ఎస్ అంటారు. మరి ఆయన చెప్పిండు 100 రోజులు అయింది, ఇక ఏం చేయలేడు కదా. 500 సిలిండర్ అన్నాడు, అది కూడా చేయలేడు. ఇంకా అది బస్ అయితే ఫ్రీ అని చేసిండు కానీ అది అందరికి ఉపయోగం అవుతుంది. ఇంకా అది ఏమైతే అనుకుంటలేము సార్. 500 రూపాయల సిలిండర్ వస్తలేదా ఇప్పుడు? వస్తలేదు సార్. మాకు ఏం చేస్తుంటారు మీరు? ఏం చేస్తున్నావు అంటే అడుగుతున్నా, వస్తుంది అంటారు వాళ్ళు. అవును, అట్లా కదమ్మా. మరి ఇప్పుడు ఏం చేస్తుంటావు నువ్వు? వ్యవసాయం చేస్తాం సార్, కానీ కరెంట్ కూడా లేదు. ఇక పొలంలో నీళ్లు కావాలి కదా సార్. ఏం పని లేకుండా ఉన్నాం సార్ మేము ఖాళీగానే. మరి ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ కరెంట్ ఉంటుండేనా? ఉంటుండే సార్. ఇప్పుడైతే అంత ఉండట్లేదు సార్. కరెంట్ అయితే తక్కువైంది. అయితే మీ ఓటు మరి ఎవరికంటావు? అయితే టీఆర్ఎస్ కి ఇస్తాం సార్. థ్యాంక్ యూ అమ్మా.